నమస్తే వెల్కమ్ టు ఆదర్ప్రభ నేను లక్ష్మి ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయలేదా మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేసినట్లు అసలు పైరసీ నిందితులు ఎవరు ప్రస్తుతం అందరికీ ఇవే డౌట్స్ అసలు ఐబొమ్మ కేసులో అధికారుల దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది రవి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం సినీ ఇండస్ట్రీకే సవాల్గా మారిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో పోలీసుల దర్యాప్తు శరవేగంగా సాగుతోంది ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎంబిడి రవి సినిమాలను పైరసీ చేయలేదని తెలిసింది ఇతర వెబ్సైట్ల నుంచి ఆ మూవీస్ ను కొనుగోలు చేసి ఆ పైరసీ ప్రింట్లను ఎన్హాన్స్ చేశాడని తెలిసింది ఆ తరువాత వాటిని ఐబొమ్మ బప్పం సహా పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేశారని స్పష్టమైంది దీన్ని బట్టి రవి మెయిన్ ఇన్కమ్ సోర్స్ సినిమాల పైరసీ కాదని తన వెబ్సైట్ లో మూవీస్ చూడాలనుకునే యూజర్లను బెట్టింగ్ గేమింగ్ యాప్ల లింకులను చూడమని బలవంతం చేయడమే ఈ రెండు వెబ్సైట్లలో లక్షల మంది యూజర్లు యాడ్లను చూడటం వల్ల రవి కోట్ల రూపాయలు సంపాదించాడు అయితే ఇమిడి రవికి ఈ పైరసీ సినిమాలను విక్రయించిన వారిని గుర్తించడం అంత ఈజీ కాదంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు అసాధ్యమని చెబుతున్నారు ఎందుకంటే రవి టెలిగ్రామ్ యాప్ ద్వారా వీటిని కొనుగోలు చేశాడట రవి మొత్తం 6 ఏళ్ల కాలంలో తన వెబ్సైట్ లో 21,000కు పైగా సినిమాలను సేవ్ చేశారు వీటిలో ఏ ఒక్కటి కూడా తాను నేరుగా పైరసీ చేయలేదు మూవీ రూల్స్ తమిళ్ వన్ సహా అనేక పైరసీ వెబ్సైట్లలో ఉన్న మూవీస్ కు స్క్రీన్ రికార్డింగ్ చేసేవాడు దీంతో పాటుగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అయిన వాటిని ఇదే విధానంలో రికార్డ్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు దీనికోసం రవి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ ను వినియోగించాడు ఇలా రికార్డింగ్ చేసిన మూవీస్ ఓటీటీ ఆయా సైట్లలో రిలీజ్ అయిన కొన్ని గంటల తర్వాత ఐబొమ్మతో పాటు దాని అనుబంధ వెబ్సైట్లలోకి వచ్చేవి అయితే రికార్డింగ్ చేసిన తర్వాత సినిమాలకు ఆడియో వీడియో క్వాలిటీలను పెంచేవాడు దీనికోసం రవి కరేబియన్ దీవుల్లో ఉన్న కొందరితో అవుట్ సోర్సింగ్ విధానంలో ఒప్పందాలు చేసుకున్నారని సమాచారం ఇకపోతే ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను రవి ఫ్రెండ్ నిఖిల్ డిజైన్ చేశాడు అయితే రవి మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే దొరికాడని తెలుస్తోంది రవిని పోలీసులు పట్టుకోవడానికి తన భార్య సమాచారం ఇచ్చిందన్న వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదన్నారు సిపి శ్రీనివాస్ ఇంకా మూవీ రూల్స్ తమిళ్ ఎంవి వంటి పైరసీ సైట్లు నడుస్తున్నాయన్న ఆయన పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునే పనిలోనే ఉన్నామని స్పష్టం చేశారు ఇదిలా ఉంచితే రవి నిర్వహించిన వెబ్సైట్లకు పెట్టిన పేర్లపై కూడా సైబర్ క్రైమ్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు ఐబొమ్మ పూర్తి స్వరూపం ఇంటర్నెట్ బొమ్మ రవి విశాఖకు చెందినవాడు అక్కడ సినిమాలను బొమ్మ అని పిలుస్తుంటారు తాను ఆ బొమ్మను ఇంటర్నెట్ లో చూపిస్తున్న నేపథ్యంలో రవి ఆ సైట్ కు ఐబొమ్మ అనే పేరు పెట్టాడట మరో వెబ్సైట్ కు బలపమని పేరు పెట్టాలని భావించాడు కానీ డొమైన్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ రావడంతో దాన్ని బప్పంగా మార్చాడట అయితే నార్మల్ గా సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ వేదికగా పైరసీ మూవీస్ క్రయ విక్రయాలు జరుగుతుంటాయి వివిధ రకాల ఐడీలతో ఈ యాప్ లోకి వచ్చే పర్సన్స్ పైరసీ సినిమాలను హైపర్ లింక్ ద్వారా పొందుపరుస్తారు ఐడీల ద్వారా వచ్చి మొత్తం నగదు అందగానే అంతర్ధానం అయిపోతాడు కాబట్టి ఆ మూవీస్ ను ఎవరు అమ్మారనేది కనిపెట్టడం కష్టం దాదాపు అసాధ్యం అంటున్నారు పోలీసులు కాగా తాను కూడా ఇదే విధంగా పైరసీ మూవీస్ ను కొన్నట్లు రవి పోలీసుల విచారణలో చెప్పాడని తెలుస్తోంది అయితే రవి వెబ్సైట్లలో దాదాపు హెచ్డి క్వాలిటీ మూవీసే ఉంటాయి దీన్ని చూసిన పోలీసులు అతని వెనక భారీ నెట్వర్క్ ఉంటుందని సర్వర్లను హ్యాక్ చేసి మూవీస్ చోరీ చేస్తున్నారని భావించారు కానీ విచారణలో రవి చెప్పిన విషయాలతో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి కాగా ఇమ్మిడి రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి ఈ నెల 2వ వారంలో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ముందు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసులో కూడా పిటి వారెంట్ దాఖలు చేశారు ఆ కేసులో కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఇక తాజాగా రవిని మరో 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఈ నెల 29 వరకు రవిని విచారించనున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు కాగా ఇప్పటి వరకు రవిపై మొత్తం 5 కేసులు నమోదైనట్లు సమాచారం మరోవైపు మాత్రం రవికి సామాన్యుల నుంచి మద్దతు విపరీతంగా పెరుగుతుండటం గమనార్హం మొత్తంగా రవి అరెస్టుతో ఐబొమ్మ బప్పం పైరసీ సైట్స్ అయితే క్లోజ్ అయ్యాయి కానీ అసలు పైరసీ నిందితులు వేరే ఉన్నారు వారిని పోలీసులు పట్టుకుంటేనే పైరసీ భూతం ఆగిపోతుంది లేకపోతే పైరసీకి చెక్ పెట్టడం కష్టమే మరి టెలిగ్రామ్ ద్వారా నిందితులను గుర్తించడం దాదాపు అసాధ్యమంటున్న సైబర్ క్రైమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు పైరసీ సైట్లను క్లోజ్ చేస్తుందా నిందితులను పట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే